వెల్కమ్ టు పూరా లోకల్. సాధారణంగా అర్ధగంట సమయం పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోతేనే మనకు ఎక్కడ లేని చిరాకు వస్తుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు హారన్ కొడుతూనే ఉంటాం. అలాంటిది ఏకంగా 24 గంటలకు పైగా రహదారిపైనే వాహనంలోనే ఉండిపోవాల్సి వస్తే పరిస్థితి ఏంటి? శని ఆదివారాల్లో కుంభమేళాకు వెళ్లిన లక్షల మంది యాత్రికులకు ఇదే పరిస్థితి ఎదురైంది. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు బంద్ అయిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని మధ్యప్రదేశ్లోని చిత్వాడా నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఓ కుటుంబం 3.5 గంటల్లో జబల్పూర్ చేరుకుంది. అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కు ఆదివారం ఉదయానికి గాని చేరుకోలేకపోయింది. ఆ తర్వాత ట్రాఫిక్ మరింత అస్తవ్యస్తం కావడంతో తిరుగు ప్రయాణం చేయలేక ఆదివారం రాత్రంతా అక్కడే ఉండిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బయలుదేరిన భక్తులు ఈ మార్గంలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ దృష్టిలో పెట్టుకుని రాబోయే 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ వైపు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యాత్రికులకు ప్రత్యేకంగా సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మధ్యప్రదేశ్లోని జబ్బల్పూర్, సివని, కట్నీ, మైహార్, సాత్నా, రీవా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. 50 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారులపై చిక్కుకున్న లక్షల మంది భక్తుల ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.